మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ లేటెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దేవర అదరగొడుతోంది. ఎక్కడ చూసినా దేవర హంగామా మామూలుగా లేదనే చెప్పాలి. మొదటి రోజు బెనిఫిట్ షో నుండే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ రెండో రోజు నుంచి టాక్ పూర్తిగా మారిపోయింది. మిక్స్డ్ టాక్ కాస్త పాజిటివ్ టాక్గా మారింది. వసూళ్లు పెరిగాయి, రికార్డులు క్రియేట్ అయ్యాయి. ఒక్కో రికార్డుని నరుక్కుంటూ దేవర జనాల్లోకి వెళ్ళిపోయాడు. ఫలితంగా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం దేవర కంటెంట్, అభిమానులు, ప్రేక్షకులు. తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకుల ప్రేమకు జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పారు. వారితో కలిసి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అభిమానులకు గట్టి షాక్ తగిలింది. 2 తెలుగు రాష్ట్రాలలో పరిస్థితులు సరిగ్గా అనుకూలించలేదు. అందువల్ల ఈరోజు జరగాల్సిన దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తెలిపారు. దేవర మూవీని 2 తెలుగు రాష్ట్రాలలో నాగవంశీ పంపిణీ చేశారు. తాజాగా దేవర సక్సెస్ మీట్ క్యాన్సిల్ విషయం గురించి ఎక్స్లో ట్వీట్ చేశారు. నాగవంశీ తన ట్వీట్లో దేవర సినిమాకి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో తారకన్నా దేవర సక్సెస్ మీట్ చేసి ఫ్యాన్స్తో మాట్లాడాలని అనుకున్నారు. మేము చాలా రకాలుగా ట్రై చేశాం, కానీ దసరా, దేవీ నవరాత్రి వేడుకల కారణంగా 2 రాష్ట్రాల నుంచి అనుమతి లభించలేదు. పరిస్థితులు సహకరించలేదు. వాటిని మార్చడం మా చేతుల్లో లేదు. అందుకే ఫ్యాన్స్కి, ప్రేక్షకులకు మేము క్షమాపణలు చెప్తున్నాం. అయినా సక్సెస్ మీట్ పెట్టడానికి మేము మళ్ళీ ప్రయత్నిస్తాం అని నాగవంశీ తెలిపారు. దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక దేవర సక్సెస్ మీట్ రద్దుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.